సాయి స్లోగన్స్ చెరువు కుంటల పాలన నిర్మించాలి. ప్రారంభించడం జరిగింది. వరంగల్ జిల్లాలో పడవ ప్రయాణం ఏంటి అని ఆలోచించవచ్చు. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వము మన వరంగల్ బస్ స్టాండ్ని కూలగొట్టడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో నన్నపనేని నరేందర్ గారు కూలగొట్టారు. ఈ కూలగొట్టి ఈ నిర్మాణం చేయట్లేదని ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి స్థానిక మంత్రివర్యులు కొండా సురేఖ గారిని మంత్రిగా పంపించారు. మరి 2 సంవత్సరాలు అయింది. మరి వారు ఏం చేశారు అంటే ఈ బస్ స్టాండ్లో స్విమ్మింగ్ పూల్ చేసి ఒక చెరువుని తీసుకొచ్చి పెట్టారు. అలాంటిది ఖాళీగా ఉంటుంది ఎందుకు? మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు ప్రయాణ ఖర్చులు లేవు. వారికి పడవ ప్రయాణం ఒకటి ఏర్పాటు చేద్దామని భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ బస్టాండ్లో పడవ ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ఒక్కటి అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. వారి చిత్తశుద్ధి ఏంటనేది మనకు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరమైన వరంగల్ జిల్లా కాకతీయుల వారసత్వ నగరం. ఈ నగరానికి బస్టాండ్ లేకపోవడం ఇక్కడి ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి ఒక సిగ్గుచేటు. ఏదైనా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు వరంగల్ నుండి ప్రజలు గెలిపిస్తే మనం ఏమైనా వాళ్ళకి మౌలిక సదుపాయాలను ప్రజల అందుబాటులో తీసుకొస్తున్నామా అనేది వాళ్ళ గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా గత సంవత్సరం డిసెంబర్లో ధర్నా కార్యక్రమం బస్టాండ్ నిర్మాణం కోసం చేయడం జరిగింది. సంవత్సర కాలం పూర్తి అయింది. మరి ఇప్పటి వరకైనా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మరి ఎక్కడేసిన పొంగలి అక్కడే ఉంది. వారికి ఇంకొక 30 రోజులు మేము భారతీయ జనతా పార్టీ ఈ 2వ ధర్నా నుంచి మేము వారికి అల్టిమేటం డిమాండ్ జారీ చేస్తున్నాం. 30 రోజులలో బస్టాండ్ నిర్మాణ పనులను వేగవంతం చేయకపోతే వారి యొక్క ఇళ్లను ముట్టడి చేస్తామని, ప్రజలకు ప్రయాణం యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయనేది తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ సంవత్సరం క్రితమే ఈ భారత్ బస్ స్టాండ్ వరంగల్ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ను ఫండ్స్ ఇచ్చినామని చెప్తాను తప్ప కన్స్ట్రక్షన్ చేస్తాను కానీ పెద్ద ఎత్తున ధర్నా చేయడం. ఆ ధర్నాకు స్పందించి ఏదో 75 లక్షలు ఇస్తాను, 75 కోట్లు ఇస్తాను, బస్ స్టాండ్ ఇమీడియట్లీ చేస్తామని ముఖ్యమంత్రిని మా మంత్రి వారు ప్రకటించడం జరిగింది. రవాణా శాఖ ప్రకటించినాక చేసింది ఏంది? ఎంత ఖాళీ చేయించి బొంద చేసి ఒక సముద్రం నిర్మాణం చేసి ₹1 ఖర్చు పెట్టినారు. తీసింది ఎండాకాలంలో. వర్షాలకు పడితే వర్షాలు ఈ నీళ్ళు వస్తాయనే సంగతి తెలియదా? అంటే తెలిసిండి వరంగల్ నడిబొడ్డున రైల్వే స్టేషన్కి ఎదురుగా ఈ సముద్రాన్ని చేసుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక్కడ దూరంగా హైదరాబాద్లో ఉన్నాడు ముఖ్యమంత్రి తెలియదు. ఈ నియోజకవర్గం నుంచి ఓట్లెత్తి గెలిచి రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మా సురేఖ గారే ఏం చేస్తారు? ఎంజీఎంను పట్టించుకోరు. కట్టే 1100 కోట్లు అప్పు తెచ్చి ఆ 100 ఎకరాలు కుదవబెట్టి తెచ్చిన దాన్ని కన్స్ట్రక్షన్ పట్టించుకోరు, బస్ స్టాండ్ పట్టించుకోరు. శాశ్వత పరిష్కారం వాటర్ వస్తే కొంచెం చిన్న వాన పడ్డా మన వరంగల్ నగరం అంతా మునిగిపోతుంది. గతసారి చూస్తూనే ఉన్నాం. ఇక దేని మీద స్పందిస్తాం?